హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం మా అత్తయ్య చేసే కాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి రుచి చూసారంటే ఎప్పుడు ఇలాగే చేస్తారనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం 4-5 టేబుల్ స్పూన్ల నూనెని వేడి చేయాలి. ఈ కూరకు కొంచెం ఎక్కువ నూనె పడుతుందండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసి వేయించాలి. అవి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత 1 రెబ్బ కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మనం బాగా చిన్నగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేడి నీళ్ళలో వేసుకొని 5 నిమిషాలు ఉంచుకోవాలి. ఎందుకంటే కాలీఫ్లవర్లు అప్పుడప్పుడు పురుగులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చచ్చిపోతాయి అన్నమాట. దానికోసం వేడి నీళ్ళల్లో కాసేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇప్పుడు మనం తీసి ఈ కూరలో వేసుకోవాలి. చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి, అప్పుడే మీ కూర చాలా బాగా వస్తుందన్నమాట. ఒకసారి బాగా కలిపేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్యలో కొంచెం పసుపు వేసి అందులో చిన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలు వేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ కాలీఫ్లవర్ ముక్కలు బాగా మగ్గిపోతాయి. అప్పుడు తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేయాలి. ఉప్పు కారాలు మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఉప్పు కారం వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇది మా అత్తయ్య చేసే సీక్రెట్ మసాలా పొడి అనమాట. 5 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసుకోవాలి. ఈ మసాలాని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూసినట్లయితే కూర బాగా మగ్గి ఉంటుందన్నమాట. ఈ గోబీ పీసెస్ బాగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసి ఒకసారి బాగా కలిపి ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. అంతేనండి, మన కూర చక్కగా రెడీ అయిపోతుంది. ఇందులో నీళ్ళేమీ పోయము. కొంచెం ఎక్కువసేపు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఒక 15-20 నిమిషాలు పడుతుందండి ఈ కూర మగ్గటానికి. ఇది అన్నంలోకి, రోటీలో కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.